ఓం నమో వెంకటేశాయ. ఎప్పట్లాగే అలిపిరి నడక మార్గంలో తిరుమలకు నడిచి వస్తామని మొక్కుకొని మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమలతో మొదటి మెట్టును పూజ చేసి హారతి వెలిగించి నడక ప్రారంభించాము. అలా కొన్ని మెట్లు ఎక్కగానే ప్రథమ గాలిగోపురం వస్తుంది. అది దాటుకొని వెళ్ళగానే అలిపిరి నడక మార్గం ప్రారంభం అనే బోర్డు వస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తే ఎడం చేతి వైపు పాదాల మండపం, కుడి చేతి వైపు లక్ష్మీనారాయణ సన్నిధి వస్తాయి. వాటి తర్వాత మైసూరు గోపురం, అది దాటిన తర్వాత ఎడం చేతి వైపు ఆంజనేయ స్వామి రాతి విగ్రహం ఉంటుంది. తర్వాత రాజవోలు మండపం దాటి ముందుకు వెళ్తే వరాహావతార విగ్రహం, తర్వాత ఆళ్వారు సన్నిధి, ఎలక్కాయ మండపం వస్తుంది. ఆ మండపం దాటిన తర్వాత వరుసగా నరసింహావతారం, వామనావతారం విగ్రహాలు, దేవీ టెంపుల్, శ్రీ వీరాంజనేయ టెంపుల్ వస్తాయి. ఆ తర్వాత రెండవ గాలిగోపురం, మరికొద్ది దూరం వెళ్ళిన తర్వాత మూడవ గాలిగోపురం వస్తుంది. మూడవ గాలిగోపురం దాటిన తర్వాత ఎడం వైపు శ్రీ కోదండరామస్వామి టెంపుల్, దానికి ఎదురుగా శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్ ఉన్నాయి. వాటిని దాటుకొని వెళ్ళిన తర్వాత అక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ వైద్యశాల ఉంటుంది. దాన్ని గాలిగోపురం వైద్యశాల అని అంటారు. అది దాటిన తర్వాత శ్రీ రామావతారం, శ్రీ బలరామావతారం, శ్రీ కృష్ణావతారం, శ్రీ కల్కి అవతారం రాతి విగ్రహాలు వరుసగా వస్తాయి. తర్వాత కుడి చేతి వైపు తెల్లని ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దొరసాని మండపం, కొత్త మండపం, ముగ్గుబావి మండపం వరుసగా వస్తాయి. ఒకప్పుడు నడకతోవలో వెళ్ళే భక్తులు ఈ మండపాల్లో విశ్రాంతి తీసుకునేవారు. ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, స్వామివారి ఏడుగురి అక్కచెల్లెల గుడి వస్తాయి. వాటిని దాటుకొని కొద్ది దూరం వెళ్ళాక మోకాళ్ళ మెట్లు గోపురం వస్తుంది. ఇక్కడ భక్తులు వారికి అవకాశం ఉన్నంత వరకు మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతారు. అలా మోకాళ్ళ పర్వతం దాటగానే భాష్యకారుల సన్నిధి, తర్వాత దోవ భాష్యకారుల సన్నిధి అనగా రామానుజాచార్యుల సన్నిధి, పేయాళ్వార్ విగ్రహం వస్తుంది. నడక మార్గం పక్కన స్తంభాలపై రాసి ఉన్న గోవిందనామాలు జపిస్తూ నడవటం వల్ల మాకు అలసట తెలియరాలేదు. వీటన్నిటినీ దాటుకొని చివరి మెట్టు అయిన 3550 మెట్టుకు చేరుకున్నాం. అక్కడ ఆఖరి మెట్టు దగ్గర పసుపు కుంకుమతో పూజ చేసి మొక్కును చెల్లించుకున్నాం. ముఖ్యంగా తిరుమలకు నడక మార్గంలో వస్తామని మొక్కుకున్న భక్తులు మొట్టమొదటి మెట్టు దగ్గర పూజ చేసి నడక ప్రారంభించి చివరి మెట్టు దగ్గర పసుపు కుంకుమతో పూజ చేసి హారతి వెలిగించి మొక్కు చెల్లించుకుంటారు. ఓం నమో వెంకటేశాయ.